రూపాడు మండలంలో జరుగుతున్న గ్రామ సభల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఇళ్లు ఉన్న వారినే లబ్ధిదారులు పేర్కొనడం, అర్హులైన వారి పేర్లు గల్లంతు కావడం, వ్యాపారస్తుల పేర్లు సైతం రేషన్ కార్డుల జాబితాలో ఉండడంతో పలు గ్రామాల్లో నిరసనలు చోటు చేసుకున్నాయి. పాపకల్లులో జరిగిన గ్రామ సభలో తహసీల్దార్తో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. దాంతో సీఐ ఇంద్రసేనారెడ్డి బందోబస్తు ఏర్పాట్లు చేసి సభను ప్రశాంతంగా జరిపించారు. సిపిఎం కార్యకర్తలు సభలో బైఠాయించి సాదా బైనమా ఉన్నవారికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో సిపిఎం దీక్షను విరమించింది. చుట్టూ రేకులే, పైన కూడా రేకులే. అలాంటి ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా మాకు ఇవ్వకుండా, అరువులు ఉన్న వాళ్ళకి, వాళ్ళు డాబాలు ఉన్న వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అని, మాకు మాత్రం ఇల్లు ఇవ్వాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి. నా పేరు యాస నరేష్, నేను సిపిఎం పార్టీ చిలూరుపాడు మండల కార్యదర్శి, పాపకల్ గ్రామ పంచాయతీ పౌరుణ్ణి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రామ సభలో గ్రామంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి రైతాంగానికి ఇవాళ రైతు భరోసా అందేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే మ్యాండేటరీ ఉందో అది చాలా దుర్మార్గకరంగా ఇవాళ సాగు చేసుకున్నటువంటి రైతుకి రైతు భరోసా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాగే వందలాది మంది రైతులు వేల సంఖ్యలో ఉన్నటువంటి ఎకరాల్లోకి ఇవాళ పట్టాదారు పాస్ పుస్తకం లేదు. కేవలం కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే రైతు బంధు ఇచ్చారో అదే రైతు బంధుని ఇవాళ కొనసాగిస్తా ఉన్నాం. వారికే 2000 రూపాయలు పెంచి ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.